హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇంటికాడే ఉన్నాను. మళ్ళీ పొలం అయితే వెళ్తలేదు. పొలం వెళ్తే ఇలా ఉండను, పిచ్చదనిలాగా ఉంటాను. సరే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీ అందరు దీవెనలో ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు లైక్ చేయండి, స్టైల్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ నా సపోర్ట్గా ఉంటే నేను ఒక మెట్టి ఎదరికి వెళ్ళగలను. నాకు లైక్ చేయండి. మీరు చేసిన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నాకైతే మాట్లాడాలన్నా కొంచెం భయమే, కానీ ఫ్రెండ్స్ మీరందరూ దయచేసి నాకు లైక్ కొట్టండి. మీరందరూ ఏ పని అయితే చేస్తున్నారో, నేనైతే కామెంట్ బాక్స్ నేనైతే చదవలేను, మా పాప చదివి పెడుతుంది. నేను మళ్ళీ మీకు రిప్లై కూడా ఇస్తున్నాను. ఒక్కొక్కసారి టైం పట్టిద్ది, ఏమనుకోవద్దు. ఎవ్వరూ నాకు రిప్లై ఇవ్వద్దని మీరు ఎవ్వరు ఏమనుకోవద్దు దయచేసి. ఏంటంటే నేను చదువుకోలేదు కాబట్టి తొందరగా హాయ్ అని పెడతాను, తర్వాత నైస్ అని పెడతాను. ఆ రెండు మాత్రం నాకు వచ్చు, ఇంకా అంతకుమించి నాకు ఏమి రాదు. ఫ్రెండ్స్ రిప్లై ఇస్తే ఓకే అని రిప్లై ఇస్తాను మీకు, ఓకే అని. నాకైతే ఇంకొన్నది చదువుతాను. ఒకళ్ళు ఎవరైనా ఉంటే ఇలా పెట్టమని చెప్తాను వాళ్ళకి. ఫ్రెండ్స్ పాప చదువుకొని వచ్చేపాటికి టైర్డ్ అయిపోయి వస్తుంది కదా మళ్ళీ ఆ అమ్మాయికి చెప్తే ఇసుక్కుంటుందని నేను చెప్పను, మా పాపకి. ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి, మీరందరూ దీవెనలు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. మీ గురించి నేను కూడా క్లియర్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరందరూ ఏ పనికైతే వెళ్తున్నారో ఆ పని సంతోషంగా మీకు అన్ని విధాలుగా జరగాలని కోరుకుంటున్నాను. ఏ కష్టాలున్నా మీకు ఆ దేవుడు జరగాలని కోరుకుంటున్నాను. మీ బాధలు మీ కష్టాలన్నీ దేవుడికి చెప్పండి. దేవుడు మనుషులకు కాదు చెప్పేది. మనం ఉండేదే చిన్న జీవితం ఫ్రెండ్స్. మనుషులకు చెప్తే ఎవరు బాధ చెప్పిన తర్వాత ఇలా చెప్పింది అలా చెప్పింది అంటారు. ఎవరికి మనుషులకి చెప్పొద్దు ఫ్రెండ్స్. మాటలు మన మాట దేవుడికి చెప్పండి, దేవుడికి మొరబెట్టండి. ఎందుకంటే దేవుడు ఆలోచిస్తారు మన గురించి, ఆయనే ఆలోచించుకుంటారు. మనం ఎలా నడవాలి, మనం ఎటు వెళ్ళాలి అన్నది ఆయనకే తెలుసు. ఆ ఒక్క యేసయ్యకే తెలుసు. నేను చెప్తున్నాను, నేను నిజంగానే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడు ఒక మెట్టి ఎదరికి వెళ్తున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయ్యి కొంచెం ప్రాణం సుఖంగా ఉంది కొంచెం. ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు, నా కష్టం నేను పడుతున్నాను. వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు చక్కగా ఉంటున్నారు. నేను సంపాదించుకొని నేను కూలి పని చేసుకుని ఏదో ఉన్న కడికి తిని హ్యాపీగా ఉన్నా. కానీ సొంత ఇల్లు అన్నదే లేదు నాకు. అది కూడా సొంత ఇల్లు కూడా ఉంటే డబ్బులు ఆస్తులు ఎవరికి కావాలి ఫ్రెండ్స్? మంచితనం కావాలి. మంచితనం సంపాదించుకోండి. 10 నలుగురితోనైనా మంచితనం సంపాదించుకుంటే చాలు ఫ్రెండ్స్. మనకి ఏం అక్కర్లేదు ఆస్తులు అంతస్తులు. ఎక్కడికి వెళ్ళినా నలుగురు కావాలని కోరుకోవాలి, కానీ డబ్బు ఆస్తులు మన వెనకాల ఏం రావు ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.